ఈరోజు నేను ఒక హార్వెస్ట్ వీడియో చేయబోతున్నానండి. ఫస్ట్ ఈరోజు దొండకాయల నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మా మునగ చెట్టుకి దొండకాయలు అనేవి పైకి అల్లుకొని పోయింది. ఆ చెట్టుకి అక్కడ కాయలు ఆడ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఈ దొండకాయలు అసలు కనిపించవండి, ఆకులు చోటన ఉండిపోతాయి వీటిని. ఇవి కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేసుకోకపోతే నెక్స్ట్ వచ్చే కాయలు సైజు పెరగకుండా చిన్న కాయలే ఎల్లోయిష్గా అయిపోతాయండి, లోపల రెడ్డిష్గా అయిపోతాయి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఆ ప్లాంట్ హెల్తీగా ఉండాలి అంటే రైట్ టైంలో మనము హార్వెస్ట్ అనేది చేసుకోవాలి. కాకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇవి 3 మిక్స్డ్గా ఉన్నాయి, కాకరకాయలు చిక్కుడుకాయలు అన్నీ కలిపేసేసి చేసేస్తున్నాను. ఇక చూడండి దొండకాయ ఎంత సైజులో ఉందో. ఈ చిక్కుడుకాయలు మొదల నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈ చెట్టు చిక్కుడు కాదు, ఇవి 365 డేసే గ్రో అయ్యే వైన్ వెరైటీ చిక్కుడు. మామూలుగా మీరు సీజనల్ చిక్కుడు పెట్టుకోవాలి అంటే అవి ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. చిక్కుడు చెట్లు మనకి ఏప్రిల్ దాకా క్రాప్ వస్తాయి. ఎవ్రీ మంత్ 2 ప్లాంట్స్ కానీ మనం పెట్టుకుంటే 6 నెలలు కంప్లీట్ అనేది మనకి ఆ చిక్కుడుకాయలు అనేవి మనకి ఈల్డింగ్ అనేది ఇస్తుందండి. 40 డేస్కే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి. బట్ నేను ఎప్పుడు ఈ 365 డేస్ చిక్కుడుకాయలనే పెంచుతాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇవి చెట్టు చిక్కుడు అండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో విత్తనాలు పెడితే అవి వైన్లు విపరీతంగా పెరిగి కాయలు రాలేదు. అవి అన్సీజన్లో పెట్టి ఈ గోల కంటే కూడా ఈ 365 డేస్ పెంచుకుంటే మనకి ఎప్పుడు ఈల్డింగ్ అనేది ఉంటుంది కదా అన్న ఇంటెన్షన్తో నేను ఇట్లాగా 365 డేస్ గ్రో అయ్యే చిక్కుడుకాయలని ప్రిఫర్ చేస్తాను టెర్రస్ గార్డెన్కి. వైన్స్ ఎక్కువ రాకుండా 40 డేస్కే ఫ్లవరింగ్ చిన్నవి చూడండి ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. అయ్యే కానీ మనకి సీజనల్ అయితే పెద్ద తీగ అల్లుకొని అప్పుడు కానీ చిక్కుడుకాయలు స్టార్ట్ అవ్వవు. ఈరోజు ఈ కీరా దోస కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. అయ్యో మనకి 365 డేస్ గ్రో అయ్యే చిక్కుడుకాయలు మెయింటైన్ చేయటం ఈజీ. ఇవి చిన్న కాకరకాయలు అండి. కాకరకాయ ఫ్లవర్స్ చూసారా ఎలా ఉన్నాయో ఎల్లోయిష్గా. ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయండి, చెట్టు చిక్కుడు. వీటిని మనం వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద కంటైనర్లో వేసుకుంటే అండి ఇవి 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల దాకా కాపునిస్తున్నాయండి. ఈల్డింగ్ ఒక ఈల్డింగ్ అయిపోయాక మనము స్టెమ్ను కానీ కింద దాకా మొదలు కట్ చేసాము అంటే మళ్ళీ రీగ్రో అవుతున్నాయండి. మళ్ళీ ఫ్రెష్ ప్లాంట్ ఎలా వస్తున్నాయో అలాగే గ్రో అవుతున్నాయి. ఇక్కడ ఒక చిక్కుడుకాయ అండి. ఈసారి హార్వెస్ట్లో వంకాయలు లేవండి, బట్ టమోటాలు జాయిన్ అవుతున్నాయండి. ఇదిగోండి టమోటాలు చూసారా ఎంత బాగున్నాయో. ఇవి ఈ కలర్ వచ్చాక హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో పెట్టుకుంటే 2 డేస్లో ఇవి రెడ్ కలర్ అనేది వచ్చేస్తాయి. ఆల్రెడీ ఎల్లో కలర్ వచ్చాయి, ఇంతకంటే సైజ్ అనేది పెరగదండి. పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవి చిన్న కాయలే అయిపోతున్నాయి, అంటే ఎల్లోయిష్ వచ్చేస్తున్నాయి రెడ్ కలర్లో. ఎందుకంటే వీటికి అంటే ఈ చెట్టు ఎనర్జీ న్యూట్రిషన్స్ అయిపోయినాయి. మనం ఎన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కానీ ఇంకా పెద్ద సైజ్ అనేది రాదండి. మనం ఇంకా ఫ్రెష్ ప్లాంట్స్ పెట్టుకోవాల్సింది. ఇది కూడా 3 ఇయర్స్ పైనుంచి ఉందండి. ఈ మొక్క కూడా తీసేద్దాం అనుకునే కొద్దీ మళ్ళీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ రీగ్రో అయిపోతున్నాయి. ఈ కంటైనర్ మొత్తం మీద 3 మొక్కలు పెట్టానండి. మన పెద్ద టబ్ ఉంటుంది కదా, ఆ 30 కేజీలు మట్టి పడుతుందండి. 100 రూపీస్ టబ్బు. దాంట్లో 3 మొక్కలు అనేవి పచ్చిమిరపకాయలు పెట్టాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈల్డింగ్ ఇస్తున్నాయి ఇవి. కొంచెం ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇవి వచ్చి ఎర్ర గోంగూర అండి. ఇవి మనము బయట మార్కెట్లో నుంచి తెచ్చుకున్నప్పుడు ఆ స్ట్రిమ్స్ వాడిని పెట్టుకున్నా కానీ ఇది రీగ్రో అవుతుందండి ఈ ఎర్ర గోంగూర అనేది.
కానీ నేనైతే టెర్రస్ గార్డెన్ మీద ఈ ఎర్ర గోంగూర కంటే కూడా మీకు దొరికితే తెల్ల గోంగూర విత్తనాలు పెట్టుకుంటే బెటర్ అండి. అది ఒక్క చెట్టు వేసుకున్నా కానీ, అంటే ఒక 10 kgs కెపాసిటీ ఉండే కంటైనర్లో ఒక్క చెట్టు వేసుకున్నా చాలండి. చాలా విపరీతంగా పెరిగి మనకి మంచిగా ఆకులు ఇస్తుందండి. ఇలా ఈ ఎర్ర గోంగూర కంటే కూడా కొంచెం కొంచెంగా వచ్చి విత్తనాలకు అయిపోయే కంటే కూడా ఆ తెల్ల గోంగూర అనేది బాగా పెరుగుతుందండి. మన టెర్రస్ గార్డెన్ మీద అది వేసుకోవటం బెటర్. నాకు ఆ విత్తనాలు దొరకలేదు, అందువల్ల నేను నా గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ఎర్ర గోంగూరే వాడతానండి. ఈ చుక్కకూర విత్తనాలు కట్టేస్తున్నాయి. ఆల్రెడీ నా దగ్గర చుక్కకూర విత్తనాలు ఉన్నాయి, బట్ ఓన్లీ లీవ్స్ వరకు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది 3 years నుంచి ఉందండి ఈ ప్లాంట్ కూడా. ఇవి ఒక 3 మొక్కలు ఉంటే చాలు, చుక్కకూర విత్తనాలు చెట్లు సరిపోతుంది ఒక ఫ్యామిలీకి, ఒక 4 ఉండే ఫ్యామిలీకి. నేను పాలకూర రీగ్రో వీడియో చేశాను కదండి, వాటి అప్డేట్స్ చూడండి ఎలా రీగ్రో అయిపోతున్నాయో. ఇవి మన ఇంట్లో వాడుకున్న పాలకూరని నాటేనండి. వాటి ఆకులు చూడండి ఎంత హెల్తీగా బాగా వచ్చాయో. ఇక్కడ తోటకూర పెరుగుతుంది, ఆ తోటకూర అనేది తీసేస్తున్నాం. మా గార్డెన్లో తోటకూర అనేది ఒక వీట్లా పెరుగుద్దండి. తోటకూర ఒకటి, చెట్టు బచ్చలు ఒకటి, ఇదిగోండి ఇవి కూడా. అసలు ఒరిజినల్ ప్లాంట్స్నే గ్రో చేయనివ్వండి మా గార్డెన్లో అయితే తోటకూర మాత్రం. ఇక్కడ కూడా సేమ్ తోటకూర అనమాట. ఆ చుక్కుడు చెట్టు పెరగాలంటే ఈ తోటకూర అనేది వేళ్లతో సహా తీసేసేయాలి. తీసేస్తేనే అప్పుడు నాకు ఆ చుక్కుడు చెట్టు అనేది గ్రో అయిపోతుంది. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఈ తోటకూర. ఇక్కడ కూడా తోటకూర అండి. యాక్చువల్లీ బెండ మొక్క ఉంది, అసలు ఆ బెండ మొక్క అనేదే కనిపించట్లే ఈ తోటకూర దెబ్బకి. ఇవి వేళ్ళతో సహా ఇప్పుడు మనం పీకేస్తే తప్పించి మనకు ఆ బెండ మొక్క అసలుకి కనిపించని కూడా కనిపించట్లేదు. ఇది కానీ మనము తాలింపు వేసుకున్నా కానీ, పప్పులో వేసుకున్నా కానీ ఎంత బాగుంటుందో నండి. ఎంత ఫ్రెష్గా లేతగా, అసలు ఊరిక 5 minutesలోనే అలా మగ్గిపోతుందండి మనకి. అసలు ఊరిక అలా కట్ చేసేసి కడాయి మీద పెట్టేసేస్తే ఊరికనే మగ్గిపోతుంది. ఇలా కోసుకున్న ఆకు మనము ఒక 1 hourలో మనము యూజ్ చేసేస్తే కుకింగ్కి చాలా బాగుంటుందండి. మళ్ళీ వీటిని ఎత్తి ఫ్రిడ్జ్లో అలా పెట్టకుండా మనం యూజ్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం మా గార్డెన్లో వచ్చిన తోటకూర అండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇక్కడ కొంచెం చుక్కకూర చెట్టు అండి, ఇది కూడా విత్తనాలు అయిపోతుంది. ఒక్కటే చెట్టు అండి, చూడండి ఎలా ఉందో అసలుకి. ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ పన్నగంట కూడా ఉందండి, ఇది హార్వెస్ట్ చేసుకుంటాను. వేళ్ళతో తీసేసినా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి ఇది జాయిన్ అవుతుందండి. ఇది తీయకపోతే మళ్ళీ మనకి ఆ చుక్కుడు చెట్టుని గ్రో అవ్వలేదు, అందుకని నేను ఇది హార్వెస్ట్ చేసుకుంటున్నాను కొంచెం ఉన్నా కానీ. మీరు చూస్తున్నట్లయితే నేను పన్నగంటి కూడా ఎలా గ్రో చేయాలి అనే వీడియో తీశాను కదండి. అప్పుడు నాటిన స్ట్రెమ్ ఇదిగోండి చూడండి హార్వెస్ట్కి వచ్చేసేసింది. ఒట్టి పుల్లలు నాటాను కదా, ఆ పుల్లలేమో సైడ్ నుంచి వచ్చేసేసాయి. ఒకటి పెద్ద స్ట్రెమ్ పెట్టాను కదా, ఆ పెద్ద స్ట్రెమ్ ఏమో ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఈ పెద్ద స్ట్రెమ్ అనేది నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు హార్వెస్ట్లో అండి తోటకూర, గోంగూర, చుక్కకూర, ఒక కీరా దోసకాయ వచ్చిందండి, లాంగ్ బీన్స్, గోంగూర కొంచెం వచ్చింది, కాకరకాయలు, దొండకాయలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు అండ్ టమోటా అండి. మన హార్వెస్ట్లో ఎప్పుడు ఒకేలాంటి ఈల్డింగ్ అనేది రాదండి, డిఫరెంట్ ఈల్డింగ్ అనేది వస్తుంది. మనము గ్రో చేసుకునే దాన్ని బట్టి ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఒక మొక్క చనిపోయేసరికి మళ్ళీ మనం ఇంకొక మొక్క అనేది రెడీగా ఉండాలి మనకి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో. అలా మనం కంటిన్యూషన్గా మనం చేసుకుంటే మన గార్డెన్లో ఏదో ఒక హార్వెస్ట్ అనేది వస్తూనే ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.